జూబ్లీ హిల్స్ హూడా కాలనీ నివాసి దేవి మరణము ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. 30వ తారీఖు రాత్రి అంటే 1వ తారీఖు తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటనలో హూడా కాలనీలో వారి ఇంటి దగ్గరికి ఉన్నటువంటి ఒక లేన్లో జరిగినటువంటి సంఘటనలో తను చనిపోవడము. అట్టి సంఘటనలో మొదటి 2 రోజులు ఈ సంఘటన పైన బంధువులు మిత్రులు ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రాథమిక సాక్ష్యాధారాలకు అనుగుణంగా అది యాక్సిడెంట్ కేసుగా రిజిస్టర్ చేసి విచారణను చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగా వారి తల్లిదండ్రులు బంధుమిత్రులను వారి సమక్షంలో శవ పంచనామా చేసి ఉస్మానియా హాస్పిటల్లో ఆ శవానికి పోస్ట్ మార్టం రిపోర్టు నిర్వహించి శవాన్ని బంధుమిత్రులకు వారి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత 3వ తారీఖు రోజు ఆ పరిసర ప్రాంతాల్లో సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి రాములు అనే వ్యక్తి, నేను ఈ సంఘటన చూశాను, ఆ టైంలో ఆ కారు అక్కడ ఆ డెడ్ ఎండ్లో నిలిపివేయబడినది, ఆ నిలిపివేసినటువంటి కారులో ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన ఘర్షణ జరిగింది. ఆ అమ్మాయి కారులో నుండి బయటికి పరిగెత్తుకొస్తూ ఉంటే హెల్ప్ హెల్ప్ అని ఈ అబ్బాయి చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళి ఆమెని బ్యాక్ సీట్లో తోసివేసేశాడు అని చెప్పేసి తను సాక్ష్యం ఇవ్వడం జరిగింది. సహజంగానే ఈ విట్నెస్, నేను తనొక ప్రత్యక్ష సాక్షిని, ఈ సంఘటన నేను చూశాను, దీని తర్వాతనే కొంత టైం తర్వాత మళ్ళీ నాకు ఒక మిల్క్ వెండరు ఈ రోడ్లో యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పుడు నాకు ఇదే కారు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిందని తెలిసింది అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ విట్నెస్, ఈ సాక్షి రాములు అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలం తర్వాత ఇటు ప్రజల్లోనూ అటు బంధుమిత్రులలోనూ ఈ సంఘటన పైన అనేక అనుమానాలు రావడం సహజం. ఆ ప్రాసెస్లోనే అనేక అనుమానాలు రేకెత్తించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా లేవదీసినటువంటి అనుమానాలు, అది కేవలము యాక్సిడెంట్ కాదు, ఇది ఒక కేస్ ఆఫ్ సెక్సువల్ అసాల్టు, అట్లాగే మర్డరు అని చెప్పి ఆరోపణలు చేయబడడం జరిగింది. అదే కాకుండా ఇది ఆ సంఘటనలో ఆ సంఘటన అనేది మనం ఎక్కడైతే క్రైమ్ సీన్ ఉందో, యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా రిజిస్టర్ చేయబడ్డదో ఆ ప్రదేశంలో జరగలేదు. ఈ ఇన్సిడెంట్ ఎక్కడో ఆ అమ్మాయిని సెక్సువల్గా అసాల్ట్ చేసి చంపి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సీన్ని రీక్రియేట్ చేయడం జరిగింది అనేది రెండవ అనుమానం రేకెత్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇంకా కొన్ని అనుమానాలు, దాంట్లో అబ్బాయి పేరెంట్స్ క్రైమ్ సీన్కి యాక్సిడెంట్కి ముందుగానే ఎలా రాగలిగారు మాకు తెలియకుండా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్లో ఉన్నటువంటి వెహికల్ని అంత తొందరగా తొలగించాల్సినటువంటి, యాక్సిడెంట్లో ఉన్న వెహికల్ తొందరగా తొలగించాల్సినటువంటి అవసరం ఏంటి అనేది,
అట్లాగే సీన్ రీకన్స్ట్రక్షన్కి వచ్చినప్పుడు ఈ కారు అంతకు ముందు ఉన్నదానికంటే ఎక్కువగా డ్యామేజ్ అయింది. ఇది ముందుగా ఉన్నటువంటి కార్ లాగా లేదు, దాన్ని ఎక్కువ డ్యామేజ్ తీసుకొని అక్కడ తీసుకొచ్చారు అనేటటువంటిది ఇంకొక విషయం. అట్లాగే చెప్పులు, అప్పుడు అమ్మాయితో ఉన్నటువంటి చెప్పుల్ని ఇప్పుడు కారులో పెట్టారు అని చెప్పేసి ఇంకొక అనుమానం. ఈ విధంగా వీటితో పాటుగా ముఖ్యంగా ఈ కారులో ఇద్దరు వ్యక్తులే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ ఒక్కరు భరత్ ఒక్కడే చేసింది కాదు అనుమానితుడు, వేరే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు ఎలిగేషన్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో సమాజంలో వస్తున్నటువంటి ఈ కేసు విచారణ పైన అనుమానాల్ని నివృత్తి చేయడానికి, నిజాల్ని నిగ్గు తేల్చడానికి, వాస్తవాలేంటి, అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి విషయాలకు ఏదైనా కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉందా, దానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా అనేటటువంటి విషయాలను లోతుగా దర్యాప్తు చేసి ఈ సంఘటనలో ఉన్నటువంటి నిజాల్ని బయటికి తీయడానికి ఆ రోజు వెంటనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నుండి దాన్ని మనము ఏసీపీ స్థాయి అధికారిగా మార్చడం జరిగింది. ఏసీపీ బంజారా హిల్స్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. దీనితో పాటుగా 6 ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 3 టాస్క్ ఫోర్స్ నుండి, 3 లా అండ్ ఆర్డర్ పోలీస్ నుండి, 6 ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఈ ఎంటైర్ ఇష్యూలో ఎండ్ టు ఎండ్ అన్ని సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసి కొలేట్ చేసి ఆ సాక్ష్యాధారాలకు అనుగుణంగా మన వాస్తవాల్ని సమాజం ముందు ఉంచాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఈ కేసులో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ కేసు విచారణని డీసీపీ వెస్ట్ జోను అలాగే డీసీపీ టాస్క్ ఫోర్స్ లింబారెడ్డి వీరిద్దరూ కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది. అయితే ఈ నిజాలను తేల్చడానికి పోలీసు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్లో ముఖ్యంగా ఆ రోజు ఎవరెవరు ఆ పార్టీకి వెళ్ళారు, పబ్కి వెళ్ళారు, ఈ పిల్లలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ యొక్క దోస్తులు ఎవరెవరు, వారందరూ కూడా ఎలా, ఏ ట్రాన్స్పోర్టు, ఏ మీన్స్లో, ఏ విధంగా, ఏ టైంలో అక్కడికి చేరుకున్నారు, అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ పబ్లో ఉన్నంతసేపు ఇంటరాక్షన్స్, యాక్టివిటీ ఏం జరిగింది, పబ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాపస్ ఎన్నింటికి ఎవరెవరు ఎట్లా బయలుదేరారు, ఏ కార్లలో వచ్చారు, ఏ టైమింగ్స్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కలిసి వెళ్ళారు, ఎవరెవరు విడిగా వెళ్ళారు అనేటటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క కాల్ డేటా అనాలిసిస్, సిడిఆర్ అనాలిసిస్, వీళ్ళు, ఈ అమ్మాయి, అబ్బాయి, వీళ్ళకు సంబంధించినటువంటి కామన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ రోజు ఎవరైతే పార్టీకి అటెండ్ అయ్యారో వారందరిది కూడా సేకరించి అనలైజ్ చేయడం జరిగింది. అట్లాగే క్రైమ్ సీన్లో అక్కడ నిజంగా అక్కడే సంఘటన జరిగిందా, బయట ఎక్కడైనా చేసి అక్కడ దాన్ని సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారనేది కనుక్కోవడానికి సైంటిఫిక్ ఎవిడెన్సు, ఫిజికల్ ఎవిడెన్సు, అట్లాగే ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి సీన్ను రీకన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఈ విక్టిమ్ పైనటువంటి ఇంజురీసు, ఆ బాడీలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇంజురీసు, అవి యాక్సిడెంట్లో జరిగిన విక్టిమ్సా, ఇంజురీసా, లేక ఇంటెన్షనల్గా ఎవరైనా మనిషి ఇన్ఫ్లిక్ట్ చేసినటువంటి ఇంజురీస్ అని తెలుసుకోవడానికి మెడికల్ ఒపీనియను, తర్వాత అక్కడ జరిగినటువంటి ఇంజురీసు ఆ ఇంపాక్ట్లో, క్రాష్ ఇంపాక్ట్లో వెహికల్ పైన ఉన్నటువంటి డెంట్స్, ఆ తర్వాత చెట్టు పైన ఉన్నటువంటి డెంట్స్, ఇవి సేమ్ హైట్లో ఉన్నాయా, కరస్పాండింగ్ హైట్స్లో, కరస్పాండింగ్ ప్లేసెస్లో ఉన్నాయా, దానికి టాలీ అవుతుందా లేదే అని చెప్పేసి దీన్ని కూడా కనుక్కోవడానికి మనము మెడికల్, ఫోరెన్సిక్, అట్లాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు వీరందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ ఇన్వెస్టిగేషన్ని టేకప్ చేయడం జరిగింది. అట్లాగే ఆ రోజు సెక్సువల్ అసాల్ట్ జరిగి ఉంటుంది,
తర్వాత మర్డర్ అయింది అని ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఇది వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి మెడికల్ ఎవిడెన్స్ ద్వారా, మెడికల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇలాంటి జరిగే అవకాశం ఉండినా, ఆ పోస్ట్ మార్టం చేసినప్పుడు బాడీ పైన ఎలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉండేనా సెక్సువల్ అసాల్ట్కి సంబంధించి, అట్లాగే స్ట్రగుల్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇద్దరి మధ్య గొడవ జరిగి ఫిజికల్గా ఏదైనా ఫైట్ జరిగితే ఫైట్కి సంబంధించినటువంటి ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, అలాగే సెక్సువల్ అసాల్ట్కి సంబంధించినటువంటి ఇంజురీస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి మెడికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటుగా మనం సీసీటీవీ ఫుటేజెస్ని మొత్తం అక్కడ మన నానక్రామ్గూడలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆ పబ్, బీట్స్ పర్ మినిట్ పబ్, ఆ పబ్ నుండి ఈ రెస్పెక్టివ్ ఇక్కడ ఈ క్రైమ్ సీన్ వరకు కూడా ఉన్నటువంటి టోటల్గా మనం సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా కలెక్ట్ చేసి ఏ టైంలో ఎవరెవరు ట్రావెల్ చేశారు, ఆ తర్వాత ఎక్కడైనా మళ్ళీ ఇంటరాక్షన్స్ అయ్యాయా, ఎగ్జాక్ట్గా ఏ రూట్లో వెళ్ళారు, ఎక్కడైనా ఆగారా, ఈ సంఘటన జరగక ముందు మళ్ళీ ఎక్కడైనా మూమెంట్ కనిపించిందా ఏరియాలో అని చెప్పేసి దానికి కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఇటు టెక్నికల్ ఎవిడెన్సు, సైంటిఫిక్ ఎవిడెన్సు, ఆ తర్వాత ఫారెన్సిక్ ఎవిడెన్సు, మెడికల్ ఎవిడెన్సు, ఇవన్నీ కూడా సమీకరించి వాటిని అనలైజ్ చేసి ఆ బిట్స్ అండ్ పీసెస్ అంతా కూడా మనం కొలాబరేట్ చేయడం ద్వారా ఒకదానికి ఒకటి కరస్పాండింగ్గా అది టాలీ అవుతుందా లేదా అని చెప్పేసి మనం అనలైజ్ చేయడం ద్వారా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అయితే ఫైనల్గా ఆ నిర్ణయం తెలిపే ముందు, ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ డెసిషన్ ఏమొచ్చింది అని చెప్పే ముందు అసలు ఈ ఇన్సిడెంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటనేది కూడా తెలుసుకుంటే సమాజానికి తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు అది 30th నైట్ ఈ బీట్స్ పర్ మినిట్ పబ్లో ఫంక్షన్ ఉంటుంది అని చెప్పేసి దాదాపుగా ఒక వారం రోజులకు ముందే ఈ భరత్ సింహారెడ్డి అక్యూజ్డ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఈవెంట్కి వెళదామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ఈ భరత్ సింహారెడ్డి ఫ్రెండ్కి ఫ్రీ పాసెస్ ఉన్నాయి అని చెప్పేసి తెలిసినప్పుడు వీళ్ళందరూ కూడా పబ్బుకు వెళ్ళాలని నిర్ణయించినప్పుడు భరత్ సింహారెడ్డి ఈ దేవిని కాంటాక్ట్ చేయడం జరిగింది, నీవు కూడా వస్తావా అని చెప్పేసి. అంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినట్లయితే ఇంకా గర్ల్ ఫ్రెండ్స్, తన కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళలో ఎవరైనా వస్తే తను కూడా వస్తాను అని చెప్పేసి చెప్పడము. ఆ తర్వాత దేవి సొనాలిని కాంటాక్ట్ చేసి వస్తున్నావు అని అడిగినప్పుడు తన కామన్ ఫ్రెండ్ సొనాలి ఎప్పుడైతే వస్తానని చెప్పిందో ఆ టైంలో తను కూడా వెళ్తానని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ దేవి వాళ్ళ ఫాదర్ని రిక్వెస్ట్ చేసి తన కన్సెంట్ తీసుకొని ఆ రోజు సాయంత్రము 6 గంటలకి ఈ సొనాలి ఇంట్లో డ్రాప్ చేయడం జరిగింది. అయితే డ్రాప్ చేసేటప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే సొనాలి, దేవి కలిసి వీరిద్దరూ ఆ పబ్బుకు వెళతారు. ఆ పబ్బుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాపస్సు వచ్చినప్పుడు సొనాలి ఈ దేవిని వీళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది అని చెప్పేసి అది ఒక అండర్స్టాండింగు. ఒకవేళ తను చేయలేకపోతే ఈ పేరెంట్సే వచ్చి ఆమెను పికప్ చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అన్నట్లు. అయితే ఆ రోజు ఈ 6 o'clock ఈవినింగ్ డ్రాప్ చేసిన తర్వాత దేవి ఈ భరత్ సింహారెడ్డికి, ఈ అక్యూజ్డ్కి తను ఒక వాట్సాప్ మెసేజ్ పంపించడం జరిగింది. నేను సొనాలి ఇంటి దగ్గర ఉంటాను, నీ వచ్చి నన్ను పికప్ చేసుకోమని చెప్పేసి, నన్ను సొనాలిని పికప్ చేసుకోమని చెప్పేసి తను ఒక వాట్సాప్ మెసేజ్ ఆ రోజు ఈవినింగ్ 6:16కి, అంటే ఫాదర్ డ్రాప్ చేసిపోయిన తర్వాత దాదాపుగా ఒక 15 నిమిషాల తర్వాత తను ఒక వాట్సాప్ మెసేజ్ పంపించడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళ మధ్య కూడా వాట్సాప్ కాన్వర్జేషన్స్, రెగ్యులర్ కాల్స్ కూడా 9 o'clock మళ్ళీ పికప్ చేసుకునే వచ్చే టైంకి కూడా ఆ కాన్వర్జేషన్ నడిచింది. ఆ తర్వాత అరౌండ్ 9 o'clock ఈ భరత్ సింహారెడ్డి ఇతను మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ కాలనీలో ఉంటాడు. ఈ అమ్మాయి విక్టిమ్ హూడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ పక్కన ఉంటుంది. సొనాలి ఎన్సిసి అర్బన్ గచ్చిబౌలిలో ఉంటుంది. దీస్ ఆర్ ద 3 లొకేషన్స్. ఈ అమ్మాయి దేవి వాళ్ళ పేరెంట్స్కి చెప్పినప్పుడు మాత్రం
ఈ అబ్బాయి గురించి ఈ భరత్ సింహారెడ్డి తనతో వస్తాడని కానీ ఇతను తన ఫ్రెండ్ అని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి ఏమాత్రం కూడా తెలీదు. అయితే సొనాలితో వెళుతుంది కాబట్టి సొనాలి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వాళ్ళ ఫాదరు వాపస్ వచ్చి తను డ్రాప్ చేయకపోతే మళ్ళీ వాపస్ పికప్ చేసుకుంటానంటే ఒక నిర్ణయంతో అక్కడ డ్రాప్ చేసి రావడం జరిగింది. ఈవినింగ్ 9ంటికి భరత్ సింహారెడ్డి ఎన్సీసీ అర్బన్ గచ్చిబౌలికి వచ్చి అక్కడ వాళ్ళ మెయిన్ గేట్ దగ్గరే వాళ్ళిద్దరు కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ కాంపౌండ్ గేట్ దగ్గర ఈ కారులోకి ఎక్కి కూర్చోవడం జరిగింది. సొనాలి అండ్ దేవి ఇద్దరు కూడా భరత్ సింహారెడ్డి కారులో కూర్చున్నారు. ఆ తర్వాత వీళ్ళు డైరెక్ట్గా పబ్కు వెళ్లే బదులు గచ్చిబౌలిలో, ఎందుకంటే ఎన్సీసీ అర్బన్ కూడా గచ్చిబౌలిలోనే ఉంది. అయితే వాళ్ళకి ఇంకొక ఫ్రెండు, ఈ భరత్ సింహారెడ్డి యొక్క ఫ్రెండు విశ్వనాథ్, తనకి లిఫ్ట్ దొరకలేదు, వెహికల్ ఇంకొక మిత్రుడు ఇస్తా అన్నాడు కానీ ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళు 2 సీటర్ కారు తెచ్చుకున్నారు. దాంట్లో నాకు కారులో కూర్చోవడానికి స్పేస్ లేదు కాబట్టి నాకు లిఫ్ట్ కావాలి అని చెప్పేసి అతను ఫోన్ చేస్తే రోడ్ నంబర్ 45కి మళ్ళీ వీళ్ళు వాపస్ వచ్చారన్నాడు. రోడ్ నంబర్ 45లో గ్లోకల్ అనేటటువంటి ఎస్టాబ్లిష్మెంట్, ఐ థింక్ ఇట్ ఈస్ ఎ రెస్టారెంట్ కమ్ సమ్ కైండ్ ఆఫ్ పబ్ లాంటిది. ఆ గ్లోకల్ దానికి వచ్చి అక్కడ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఈ భరత్ సింహారెడ్డి, సొనాలి అండ్ దేవి ఈ ముగ్గురు ఒక కారులో వచ్చి అక్కడ విశ్వనాథ్ని పికప్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ విశ్వనాథ్ అంటే నలుగురు ఈ కారులో మళ్ళీ వాపస్ గచ్చిబౌలి నానక్రామ్గూడలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ బీట్స్ పర్ మినిట్ పబ్కు వెళ్ళడం జరిగింది. అయితే అదే కారు, ఆ కారు వెళ్తున్నప్పుడు ఇది ఈ విశ్వనాథ్తో పాటు ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు వేరే కారులో వెంకట్ అండ్ వివేక్, వీరిద్దరు వెంకట్ కారులో ఆ ట్విన్ సీటర్ ఉన్నటువంటి కారులో ఆ కారు వెనకనే వెళ్ళడం జరిగింది. ఈ 2 కార్లు ఒకదాని వెనక ఒకటి డైరెక్ట్గా ఆ పబ్కి చేరుకోవడం జరిగింది. దాదాపుగా వాళ్ళు పబ్ చేరుకునే వరకు ఇది 10:30 అయింది. అయితే ఇంకొక కామన్ ఫ్రెండ్ కూడా దీంట్లో ఉన్నాడు, విశ్వనాథ్ అనే అతను, పృథ్వీ అనే అతను ఇండిపెండెంట్గా అతను రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కామన్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ గేట్ దగ్గర కలిశారు పబ్లో. దాని తర్వాత ఆ గేట్లో దిగగానే ఆ సొనాలి వాళ్ళ కజిన్ సెపరేట్గా పాసెస్ తెచ్చాడు కాబట్టి వాళ్ళ కజిన్తో పాటు తన లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మిగతా వాళ్ళందరూ కూడా పబ్లోకి వెళ్ళారు. పబ్లో ఈ ఈవెంట్ జరుగుతున్నంతసేపు కూడా లోపల వెళ్ళినప్పుడు ఈ టైంలో భరత్ సింహారెడ్డి తను లిక్కర్ కన్స్యూమ్ చేయడం, మిగతా ఫ్రెండ్స్ అందరితో కూడా లిక్కర్ తీసుకోవడం జరిగింది. అయితే ఇది జరుగుతున్నటువంటి తరుణంలో దాదాపుగా 0:55 hours అంటే దాదాపు 1 o'clockకి దేవికి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఇట్లా టైం అయింది, ఇంకా వాపస్ రావాలి అని చెప్పేసి పేరెంట్స్ నుంచి వస్తే అప్పుడు ఏం చెప్పిందంటే నన్ను సొనాలి డ్రాప్ చేస్తుంది, నేను వచ్చేస్తాను అని చెప్పేసి పేరెంట్స్కి తను చెప్పడం జరిగింది. 0:55. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు 1 o'clock నుంచి 3:32 వరకు సెవరల్ కాల్స్ పేరెంట్స్ చేయడం జరిగింది, వెంటనే ఇంటికి రమ్మని చెప్పేసి. అయితే ప్రతిసారి కూడా సొనాలితో పాటు నేను వస్తున్నాను, తను డ్రాప్ చేస్తుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్లో పేరెంట్స్ ఉన్నారు. అదేవిధంగా ఈ పాప కూడా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళకు వచ్చింది. అయితే వాళ్ళు దాదాపుగా పబ్ 2:30కి ఆ రోజు మ్యూజిక్ బంద్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా బయటికి రావడం, ఆల్ కామన్ ఫ్రెండ్స్. సొనాలి బయటకు వచ్చినప్పుడు ఈ దేవితో అడిగింది, ఆ సొనాలి వర్షన్ ప్రకారం నేను డ్రాప్ చేస్తాను, మా కజిన్ ఉన్నాడు, ఆ కారులో వెళదాం, నేను డ్రాప్ చేస్తాను రమ్మంటే అప్పుడు దేవి ప్రిఫర్డ్ టు గో అలాంగ్ విత్ భరత్ సింహారెడ్డి. సో నేను తన కారులో వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇంకా ఈ అమ్మాయి వీరందరికంటే ముందుగా తను 2:45కి అట్లా ఈ పార్కింగ్ వ్యాలే పార్కింగ్ నుంచి తన కారులో వాళ్ళ కజిన్తో పాటు ఎన్సీసీ అర్బన్ ఆ పక్కనే ఉంది కాబట్టి వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ కార్లు చాలా మంది ఆ రోజు దాదాపుగా 2000 మెంబర్స్ దాకా ఉన్నారు, అన్ని కార్లు ఉన్నవి. ఆ కార్ల నుంచి బయటికి తీయడం, ఈ వ్యాలే పార్కింగ్ వాళ్ళు తీసుకొచ్చి ఇతనికి ఇవ్వడం కూడా చాలా టైం పట్టింది. ఇదంతా కూడా అయిపోయి వాళ్ళ కారు చేతికి వచ్చేవరకు మార్నింగ్ 3:32 వరకు అక్కడే ఉన్నారు అన్నట్లు. వాళ్ళు మార్నింగ్ 3:32 వరకు అక్కడే ఉన్నారు. అయితే ఈ
పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ పేరెంట్స్ నుంచి కాల్ రావడం, ఆ 3:32 ఆ టైంలో ఫాదర్ కాల్ కూడా డాటర్కి ఉన్నది. ఆ డాటర్ అప్పుడు చెప్పింది, నేను ఇంకో 10 మినిట్స్లో ఇంట్లో ఉంటానని. ఎందుకంటే కాల్ వచ్చింది, షీఈ్ అబౌట్ టు స్టార్ట్. నేను ఇంకా నన్ను ఈ భరత్ సింహారెడ్డి నన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్పేసి చెప్పడం, అక్కడ ఆ కార్లో వాళ్ళు వాపస్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ 3:32కి తను బయలుదేరినప్పుడు ఈ కారుతో పాటుగా వెంకట్ అండ్ వివేక్ అనేవాళ్ళు కూడా ఇంకొక కారులో వీళ్ళిద్దరు కూడా వెళ్ళడం, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ భరత్ సింహారెడ్డి దేవి ట్రావెల్ చేస్తున్నటువంటి కారు వాళ్ళని ఓవర్టేక్ చేసి ముందుగా వెళ్ళిపోయింది. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా మనకు తెలిసింది. ముందుకు వెళ్ళిపోయి వీళ్ళు ఎవరి డెస్టినేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మనం సీసీటీవీ లొకేషన్స్, మన ఈ సెల్ టవర్ లొకేషన్స్, కాల్ డీటెయిల్స్ తీసినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కామన్ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ యొక్క విక్టిమ్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ సంఘటన జరిగినటువంటి ప్లేస్లో కానీ ఆ లొకేషన్లో కానీ వాళ్ళ టవర్ లొకేషన్స్ ఎవరి కూడా కామన్ ఫ్రెండ్స్ రాలేదన్నట్లు. అయితే దాదాపుగా 3:32కి అక్కడ పబ్ నుంచి బయలుదేరారు. బై 3:42 దేవర్ దేర్ అట్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఇన్ ద జర్నలిస్ట్ కాలనీ. అంటే 14 కిలోమీటర్స్ వాళ్ళు 10 మినిట్స్లో ట్రావెల్ చేశారు. 14 కిలోమీటర్స్ అంటే వాళ్ళ కారు మ్యానుఫ్యాక్చరర్స్ మిగతా ఎక్స్పర్ట్స్ చెప్పేదంటే దాదాపుగా 90 to 100 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఆ టైంలో, అదే ట్రాఫిక్ లేకపోయినప్పటికీ కూడా ఆ టైంలో 90 to 100 వచ్చే అవకాశం ఉందని మనకు చెప్పడం జరిగింది. సో 3:42కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర కనిపించిన తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వీళ్ళ పేరెంట్స్ హౌస్ వస్తుంది అన్నట్లు, అతి దగ్గరలోనే ఉంది అక్కడ. అయితే అదే టైంలో మళ్ళీ ఫాదర్ కాల్ వచ్చింది. వచ్చినప్పుడు ఈ సొనాలితో వస్తున్నాననే ఇంప్రెషన్లో ఇస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయికి అనుమానం వచ్చింది. ఏంటంటే ఈ అబ్బాయిని ఫాదర్ చూస్తాడేమో, ఈ అమ్మాయి సొనాలి నా కారులో లేరు అనే ఒక ఫీలింగ్ వస్తుంది, కాబట్టి నేను ఎట్లాగైనా సొనాలి నాతో ఉన్నది అని చెప్పేసి తను ఇండికేట్ చేయాలి అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ కాల్ వరకు ట్రై చేద్దాం అనుకున్నది. అయితే దీంట్లో ఇన్సిడెంటల్గా జరిగింది ఏంటంటే సొనాలి దేవి తన యొక్క సెల్ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడం, అట్లాగే ఈ భరత్ యొక్క ఫోన్లో ఛార్జ్ లేకపోవడము, తన ఫోను అక్కడే పబ్లో ఉన్నప్పుడు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అయితే తను కారులోకి ఎక్కిన తర్వాత భరత్ తను ఛార్జింగ్ పెట్టాడు. ఛార్జింగ్ పెట్టినప్పుడు అది ఎప్పుడైతే ఒక లెవెల్కి ఛార్జింగ్ రాగానే ఆ మిస్డ్ కాల్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైము మొత్తం కూడా దాంట్లోకి వచ్చేసినాయి అన్నట్లు, ఆ సిస్టంలోకి వచ్చాయి మనం అనలైజ్ చేసినప్పుడు. తర్వాత ఈ ప్రాసెస్లో వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్రజ్యోతి ఆఫీస్ నుండి డైరెక్ట్గా విక్టిమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డ్రాప్ చేసే బదులు జస్ట్ ఒక 50 yards ముందు లెఫ్ట్కి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి లేన్లోకి వెళ్ళి ఒక డెడ్ ఎండ్లోకి చివరికి వెళ్ళారు అన్నట్టు. చివరికి వెళ్ళి అక్కడ 3:44కి అక్కడ కారు రివర్స్ చేసుకొని ఆపుకోవడం జరిగింది. జస్ట్ టేకెన్ 2 to 3 minutes టైం. అక్కడ చేసుకున్న తర్వాత వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేస్తున్నటువంటి ప్రాసెస్లో ఈ అక్యూజ్డ్ చెప్తున్న వర్షన్ ప్రకారం తను ఈ కాన్ఫరెన్స్ కాల్ కలెక్ట్ చేయడానికి తను బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి చేసిన ప్రతి టైం కూడా దేర్ వాజ్ అన్ ఇన్కమింగ్ కాల్ టు ది విక్టిమ్ దేవికి, వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ సిస్టర్ నుంచి మళ్ళీ కాల్స్ వస్తున్నాయి అన్నట్లు. ఒక స్టేజ్లో ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, కాన్ఫరెన్స్ కాల్ జరగలేదు, కానీ వాళ్ళ ఫాదరు ఇంకా నేనే వచ్చేస్తాను, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే పికప్ చేసుకుంటాను, నేను కిందకు వచ్చానని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఇంకా హరీలో తను ఎలాగైనా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అక్కడ ఒక కొంత టైము ఈ ఎఫర్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ కాల్ వాళ్ళ ఫాదర్ నుంచి 3:51కి వచ్చింది. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు ఆ డెడ్ ఎండ్లో 3:51. దాని తర్వాత వాళ్ళు బయలుదేరి రావడం, తర్వాత మనం మిగతా పోలీస్ పార్టీ అక్కడికి రీచ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ అక్యూజ్డ్కి వచ్చినటువంటి కాల్ డీటెయిల్స్ వాటిని బట్టి మనము అనలైజ్ చేసి క్రోడీకరిస్తే యాక్సిడెంట్ దాదాపుగా 3:58కి జరిగినట్లుగా మనకు తెలుస్తున్నది.
3:51కి వాళ్ళ ఫాదర్ కాల్ వచ్చింది అమ్మాయికి, అమ్మాయి నేను వస్తున్నాను, ఇంక 2 నిమిషాల్లో వచ్చేస్తాను, అక్కడే ఉంటాను, నీవు రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండండి అని చెప్పింది. 3:58కి యాక్సిడెంట్ అయింది. సో ఆ పైన ఉన్నటువంటి డెడ్ ఎండ్ నుంచి వాళ్ళు కారు డ్రైవ్ చేసుకుంటూ, భరత్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటటువంటి ప్రాసెస్లో అతను ఈ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కర్వ్ తను స్టీరింగ్ ఎక్స్ట్రీమ్గా స్టీర్ చేయడంతో కారు 180 degrees టర్న్ అయి ఆ చెట్టుకు తగిలి, ఆ చెట్టు ముందు భాగం కాకుండా పక్క భాగంలో ఈ దేవి కూర్చున్నటువంటి లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్ అయ్యి ఆ ఇంజురీస్ ఆమెకు డైరెక్ట్గా హెడ్కు తగలడం జరిగింది. అయితే ఇది మోడర్న్ కారు, ఈ చెవల్రెట్ కార్, ఈ కార్లో 2 కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నవి. ఈ ఇంపాక్ట్కి ఇమ్మీడియట్గా 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా బయటకు వచ్చాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫ్రంట్ ఇంజరీస్ కంప్లీట్గా బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొటెక్టెడ్. కానీ ఇద్దరు కూడా వాళ్ళెవరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అక్కడ నానక్రామగూడ నుంచి బయలుదేరి దగ్గర నుంచి ఇక్కడ ఈ యాక్సిడెంట్ సీన్కి వచ్చేంత వరకు కూడా ఎక్కడ వాళ్ళిద్దరూ సీట్ బెల్ట్స్ పెట్టుకోలేదు. కాబట్టి ఈ సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల, అట్లాగే ఈ ఇంపాక్ట్ సైడ్ నుండి ఎగ్జాక్ట్గా కారు మధ్యలో ఈ అమ్మాయి కూర్చున్నటువంటి సీటు పక్కన ఇంపాక్ట్ అవ్వడం ద్వారా అక్కడ జరిగినటువంటి ఇంపాక్ట్ ఇంజురీస్, కరెస్పాండింగ్ ఇంజురీస్ హెడ్ పైన, తర్వాత ఇటు రిస్ట్ బోన్స్ పైన కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకి వివరించడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ 3:58కి జరిగిన తర్వాత అదే టైంలో మన పోలీస్ పాట్రోల్ కార్ 1 దాంట్లో సత్తయ్య అనేటువంటి సబ్ ఇన్స్పెక్టరు, 2 కానిస్టేబుల్స్, ఒక హోంగార్డ్ డ్రైవర్ ఆఫీసరు, వీళ్ళందరూ కూడా ప్రశాసన్ నగర్లో ఒక పాయింట్ బుక్ సైన్ చేసి అక్కడి నుంచి ఆ ప్రశాసన్ నగర్ నుంచి హూడా కాలనీ ద్వారా జర్నలిస్ట్ కాలనీకి వచ్చే మార్గంలో కిందకు వచ్చి వీళ్ళు ఇదే లేన్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ కిషోర్ అని చెప్పేసి జూబ్లీ హిల్స్ సెక్రటరీ ఒక అతను ఉంటాడు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాచ్మన్ దగ్గర ఈ ఒక పాయింట్ బుక్ పెట్టడం జరిగింది. ఆ పాయింట్ బుక్ సైన్ చేయడానికి ఎగ్జాక్ట్గా మేబీ అరౌండ్ 4:10 ఆ మధ్యలో 4:10 ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం. ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పాయింట్ బుక్ సైన్ చేయకముందే, వాళ్ళు అట్లా దిగకముందే అక్కడ అరుపులు వినిపించడం, దేవి దేవి అని చెప్పేసి ఇతను కారు చుట్టూ తిరుగుతూ అరుస్తున్నాడు ఈ అక్యూజ్డ్. అయితే అక్కడ ఏదో ఆ తర్వాత ఆ కారు కూడా తను పార్కింగ్ లైట్స్ ఆన్ చేసి పెట్టాడు, ఎవరు హెల్ప్కి రావట్లేదని చెప్పి తను పార్కింగ్ లైట్స్ ఆన్ చేశాయట. వీళ్ళు పెట్రోల్ కారు వాళ్ళకి దూరం నుంచి చూస్తే లైట్స్ కొడుతున్నాయి అన్నట్లు. ఆ రోడ్ అంతా కూడా ఎక్కడా కూడా స్ట్రీట్ లైట్స్ లేవు, ఈ పార్కింగ్ లైట్స్ మాత్రమే అక్కడ సిగ్నిఫికెంట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇమీడియట్గా అక్కడ ఏదైనా సంఘటన జరిగింది, ఈ పెట్రోల్ కారు వాళ్ళు అనుకున్న దాని ప్రకారం అక్కడ ఏదో రాబరీ జరుగుతుందని వీళ్ళు అనుకున్నారు అన్నట్లు. అనుకుని వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడికి పరిగెత్తారు. పరిగెత్తి చూసినప్పుడు ఈ అబ్బాయి తను చెప్పింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నాకెవరు సహాయానికి రావట్లేదు, ఇట్లా లోపల దేవి అని ఇంజూర్డ్ ఉన్నారు, దాన్ని తీయాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బాబు అక్యూజ్డ్ ఆ కారు చుట్టూ కూడా పరిగెత్తుతూ దేవి దేవి అని చెప్పి హెల్ప్ కొరకు అరుస్తున్నారట. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి వాచ్మెన్లు తర్వాత మన పోలీసు వారు వెళ్ళిన తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళ సహాయంతో తర్వాత ఈ డెడ్ బాడీని ఈ ఇంజూర్డ్ని కారు నుంచి బయటికి తీయడం, బయటికి తీసి కారులో ఉన్న మ్యాట్ని అక్కడ కింద పరిచి ఆ మ్యాట్ పైన ఈ అమ్మాయిని పడుకోబెట్టారు. ఆ టైంలో ఆ కాళ్ళకి, ఆమె చెప్పులు కాళ్ళకే ఉన్నవి, ఆమె ఫోన్ మాత్రం కారులో ఎక్కడో పడిపోయింది, ఫోన్ వెంటనే వాళ్ళకి దొరకలేదు. మీన్ వైల్ పోలీస్ వారు 108కి ఫోన్ చేసి 108 మొబైల్ రమ్మని చెప్పేసి అంబులెన్స్ రమ్మని చెప్పడం జరిగింది. అది రావడానికి లేట్ అవుతుందని పెట్రోల్ కార్ కూడా దాన్ని ఆ వెనకకు జరిపి దాన్ని ఇంజూర్డ్ దగ్గరికి తీసుకురావడానికి తెచ్చే ప్రాసెస్లో ఈ అక్యూజ్డ్ యొక్క పేరెంట్స్ అక్కడికి రీచ్ అయ్యారు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత 3:58కి దేర్ వాజ్ అన్ ఇన్కమింగ్ కాల్ టు ది అక్యూజ్డ్ ఫ్రమ్ ది ఫాదర్. వాళ్ళ ఫాదర్ కూడా ఏంటంటే అక్కడ తను పార్కింగ్ లాట్లో బయలుదేరే ముందు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ ద్వారా, అతని ఫోన్ డిశ్చార్జ్ అయింది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ ద్వారా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసినట్లుగా ఒక కాల్ ఉన్నది వాళ్ళ ఫాదర్ నంబర్కి. నేను ఇంటికి వస్తున్నాను, ఒక ఫ్రెండ్ని డ్రాప్ చేసి వస్తానని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా అది చెప్పింది 2:45 ఆ ప్రాంతంలో చెప్తే మళ్ళీ ఈ 4 o'clock వరకు కూడా రాలేదని చెప్పేసి
ఈ ఫాదర్ మధ్యలో ఒకసారి ఫోన్ చేశాడు, బట్ అది కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే డిశ్చార్జ్ అయింది కాబట్టి. ఇది ఎప్పుడైతే ఛార్జ్ అయిందో ఆ టైంలో ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ 405కి ఫాదర్ నుండి కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు ఇతను ఏడుస్తూ ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మీరు వెంటనే రండి అని చెప్పేసి అతను వాళ్ళ ఫాదర్కి చెప్పడం, వాళ్ళ ఫాదరు మదరు కలిసి ఒకటే వెహికల్లో బయలుదేరి వాళ్ళు ఉన్నటువంటి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నుంచి ఇమ్మీడియట్గా బయలుదేరి రావడం జరిగింది. అంటే 405కి ఇన్ఫార్మ్ చేస్తే దాదాపుగా ఒక 480 ఆ ప్రాంతంలో వాళ్ళు ఇద్దరు పేరెంట్స్ ఫాదరు మదరు ఒకటే కారులో వాళ్ళు రావడం, అతను సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ వాస్ టు షిఫ్ట్ దిస్ విక్టిమ్ టు ది హాస్పిటల్. అయితే వాళ్ళ వెహికల్లో తీసుకెళ్తాను అంటే ఆ వెహికల్లో పడుకోబెట్టి మా కానిస్టేబుల్ కూడా అదే వెహికల్లో వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన టైము 4:30 in the morning, అరౌండ్ 4:30 in the morning. ఈ ప్రాసెస్లో విక్టిమ్ ఫాదర్ కూడా ఈ అమ్మాయికి ఫోన్ చేస్తూ వస్తున్నాడు. లాస్ట్ కాల్ వాస్ 351, యాక్సిడెంట్ అయింది 358. ఆ తర్వాత కాల్స్ వస్తున్నాయి కానీ ఇది పికప్ చేయట్లేదు. ఈ ఫాదర్కి వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఏం జరుగుతున్నది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ది గర్ల్ ఈజ్ నాట్ పికింగ్ అప్ ది ఫోన్ అనేది. ఆ టైంలో మనం ఆ ఫోన్ యాక్సిడెంట్ తర్వాత అది కార్లో ఎక్కడ పడ్డదో తెలియదు కాబట్టి ఈ ఇంజూర్డ్ని ఫస్ట్ ప్రయారిటీగా దాన్ని షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టరు, ఒక కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డు ఈ ఫోన్ కొరకు వాళ్ళు వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ అక్యూస్ని ఈ పేరెంట్స్ నంబర్ కావాలి అమ్మాయి నంబర్ అని అడిగితే తనకు తెలియదని చెప్పాడు, ఎందుకంటే తనకు పరిచయం లేదు, తను ఎప్పుడు కూడా కాల్ చేయలేదు, వాళ్ళ నంబర్ నా దగ్గర లేదు అని చెప్పడం జరిగింది. అయితే దేవి మొబైల్లో ఉంటుందని మాత్రం వీళ్ళకి చెప్పాడు, కానీ ఆ మొబైల్ దొరకడానికి వీళ్ళు చాలాసేపు బయట వెతికారు, బయట గట్ల ఏమైనా పడిపోయిందేమో అని. తర్వాత కార్ లోపల వెతికారు, చివరికి అది సీట్ కింద ఉన్నటువంటి ఆ విక్టిమ్ యొక్క సీటు ఇలా టర్న్ అయింది, ఆ టర్న్ అయిన దాని కింద ఆ సెల్ ఫోన్ అక్కడ పడి ఉండడం జరిగింది. అయితే అది సైలెంట్ మోడ్లో ఉంది, దాన్ని పికప్ చేసింది కూడా ఈ అక్యూస్డ్ భరత్ ఈ సెర్చ్ చేసే ప్రాసెస్లో అతనికి దొరికింది. అతను సబ్ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం, సబ్ ఇన్స్పెక్టరు కానిస్టేబుల్ దగ్గర సేఫ్ కస్టడీగా అతని దగ్గర పెట్టినప్పుడు అది ఐఫోన్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఇది నాకు ఆపరేట్ చేయడం రాదు అని చెప్పేసి ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఆఫీసర్కి ఇస్తే ఆ కానిస్టేబుల్ ఆఫీసర్ చూస్తున్నటువంటి ప్రాసెస్లో వాళ్ళ ఫాదర్ నుండి, విక్టిమ్ ఫాదర్ నుండి 4:36కి ఒక ఇన్కమింగ్ కాల్ వచ్చింది, డాడీ అని దాని మీద ఉన్నది. అప్పుడు కానిస్టేబుల్ ఆఫీసరు ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఈ టైంలో మా అమ్మాయి ఫోన్ మీకు ఎలా వచ్చిందని చెప్పి కానిస్టేబుల్ ప్రశ్నించడం, ఇది యాక్సిడెంట్ అయింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం, వచ్చినప్పుడు ఈ ఇంజూర్డ్ని మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం, తర్వాత ఈ ఫోన్ ఇక్కడ దొరికింది అని చెప్తే మళ్ళీ వాళ్ళ సిస్టర్ కూడా దాంతో మాట్లాడిండ్రు. ఆ తర్వాత వీళ్ళు పోలీస్ వారు కూడా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత ఈ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ సబ్ ఇన్స్పెక్టర్ కూడా తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ అక్యూస్ని మాత్రం పోలీస్ స్టేషన్కి పంపించేసి ఆ తర్వాత అక్కడ ఈ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అటెండ్ అవ్వడం, ఆ తర్వాత తను చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేయడం, తర్వాత వాళ్ళు పేరెంట్స్ సైడ్ నుంచి ఇనీషియల్గా వెంటనే మాకు బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే తొందరగా పంచనామా కండక్ట్ చేసి ఆ తర్వాత పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేయడానికి ఆ సబ్ ఇన్స్పెక్టరు మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ కూడా తనే వెళ్ళడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం చేపించి వాళ్ళతో పాటుగా ఉండి ఆ రోజు డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ వాపస్ వచ్చాడు. మీన్ వైల్ తన ఫోన్లో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ క్రైమ్ సీన్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళ క్లూస్ టీమ్స్ని పిలవడం జరిగింది. బంజారా హిల్స్ డివిజనల్ క్లూస్ టీమ్స్ వాళ్ళు దాన్ని సందర్శించి ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్, ఫిజికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఒక ప్రైవేట్ క్రేన్ తెచ్చి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే మనకు హైదరాబాద్ సిటీలో అన్ని యాక్సిడెంట్స్లో కూడా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు క్షణాల్లో దాన్ని షిఫ్ట్ చేసేటటువంటి ఆనవాయితీ ఉంది. తర్వాత ఈ కేసులో ఎలాంటి అనుమానాలు కూడా ఎవరు కూడా వ్యక్తం చేయలేదు కాబట్టి నార్మల్ కోర్సులో వెంటనే ఆ వెహికల్ని షిఫ్ట్ చేసి మన పోలీస్ అవుట్ పోస్ట్ రెహమత్ నగర్లో పెట్టడం జరిగింది. ఇది ఇనీషియల్గా జరిగినటువంటి సంఘటనలు, తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. అయితే మనం ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ని మనం ఎప్పుడైతే అనలైజ్ చేసామో దాంట్లో మనకి క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే
ఫస్ట్ థింగ్ మనం క్రైమ్ సీను అక్కడే జరిగిందా లేదా వేరే దగ్గర ఈ అమ్మాయి పైన ఆరోపణలు వచ్చినట్లుగా సెక్సువల్ అసాల్ట్ జరిగి మర్డర్ జరిగి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం జరిగిందా అని చెప్పేసి విశ్లేషించినప్పుడు ఈ క్రైమ్ సీన్లో ఉన్నటువంటి వేరియస్ ఎవిడెన్సెస్ మనం చూస్తే ఆ బాడీ మీద ఉన్నటువంటి ఇంజురీస్ ఎట్ వాట్ లెవెల్ ది ఇంజురీస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ హైట్ వైజ్, తర్వాత ఆ కరస్పాండింగ్గా ఆ వెహికల్లో డెంటింగ్ ఎలా వచ్చింది ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ సైడ్ నుంచి, ఆ ట్రీ పైన మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఈ మూడు ఒకదానికి ఒకటి కరస్పాండ్ అయిందా లేదా అని చెప్పేసి అనలైజ్ చేయడం జరిగింది. ఈ మూడు కూడా ఒకదాంతో ఒకటి కరస్పాండ్ కావడమే కాకుండా ఎలాంటి కాంట్రాడిక్షన్స్ లేకుండా అవి సేమ్ అని చెప్పేసి మన విచారణలో, సైంటిఫిక్ విచారణలో అది తేలడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఈ వ్యక్తిని సెపరేట్గా చంపి ఇంజురీస్ ఇన్ఫ్లిక్ట్ చేసి, మనము ఇండివిజువల్గా ఒక మనిషిని చంపాలన్నప్పుడు స్ట్రాంగులేషన్ చేస్తాం, లేదంటే స్టాబింగ్ చేస్తాం, లేకపోతే ఒక రాయేసి బండతో మోది చంపేస్తాం, లేదా కట్టెతో కొడతాం. ఇలా ఇంజురీస్ కాజ్ చేసే ప్రాసెస్లో ఈ యాక్సిడెంట్ ఇంజురీస్ మళ్ళీ డెంటింగ్ అయినటువంటి ఇంపాక్ట్తో వచ్చినటువంటి ఆ డెంటింగ్ కరస్పాండింగ్గా ఉందా లేదా, అట్లాగే చెట్టుకి ఆ హైట్స్ అవన్నీ కూడా కరస్పాండింగ్గా ఉన్నాయా లేవా అనేది ఒక 7 minutes టైంలో అలా సీన్ను రీక్రియేట్ చేసి ఇక్కడ దీన్ని ఒక కొత్త సీన్గా క్రియేట్ చేయడం అనేది అసంభవం అని చెప్పేసి విచారణలో తేలడం జరిగింది. ఇంకా అక్కడ ఆరోపించబడ్డ విధంగా మనకి అమ్మాయి పైన ఎలాంటి సెక్సువల్ అసాల్ట్ జరిగిందా అనేది రెండో విషయం. ఇది పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి డాక్టర్స్కి ఒక క్వశ్చనర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ముందుగానే వాళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి సైన్స్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ లేవని చెప్పేసి వాళ్ళు క్లియర్గా రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ రెండోసారి కూడా ఈ అనుమానాలు వ్యక్తమైనటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళకి క్లారిఫికేషన్స్ సీక్ చేయడం జరిగింది. ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు రైటింగ్లో క్లియర్గా వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి స్ట్రగుల్ మార్క్స్ కానీ బాడీ మీద ఎలాంటి ఇంజురీస్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాయితీలు లేవు అని చెప్పేసి ఈ విషయంలో వాళ్ళు క్లియర్గా సర్టిఫికేషన్ చేయడం జరిగింది మెడికల్ ఎక్స్పర్ట్స్. ఇంకా మనం టెక్నికల్ ఎవిడెన్స్కి వచ్చినట్లయితే ఈ ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఆ రోజు దేవి భరత్ వీళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు ఆ కార్లో ఇంకెవరైనా ఉన్నారా అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్. దాన్ని అనలైజ్ చేయడం కొరకు మనము ఆ రోజు ఆ టవర్లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఆ టవర్లో ఉన్నటువంటి ఎంటైర్ కాల్స్, ఫోన్స్ మొత్తం మనం అనలైజ్ చేస్తే వీళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు పబ్కి వచ్చారో లేదా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కాంటాక్ట్లలో ఉన్నటువంటి ఎవరు కూడా ఆ టవర్ లొకేషన్లో ఆ రోజు క్రైమ్ సీన్లో లేరు అని చెప్పేసి మనం నిర్ధారణగా చెప్పొచ్చు. దీంతో పాటుగా ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర వచ్చిందనండి. అక్కడ చూసినట్లయితే ఇది ఒకటే కారు వెళ్ళిందా లేదా ఈ కారు వెనుక ఇంకొక కారు వెళ్ళిందని కూడా కొన్ని సమాచార మాధ్యమంలో మనకు అట్లా రావడం జరిగింది. అయితే 2 కార్లు వెళ్ళాయా ఒక కారు వెళ్ళిందా ఆ టైంలో అనేది ఆ ఫుటేజ్ అంతా కూడా అనలైజ్ చేయడం జరిగింది. అప్పుడు అది ఒకటే కారు వెళ్ళింది, ఎగ్జాక్ట్గా 3:42కు వెళ్ళింది. వెళ్ళిన 2 నిమిషాల్లోనే అది టర్న్ తీసుకొని పైకి వెళ్ళడం, అక్కడ మళ్ళీ అది స్టేషనరీగా ఉండడం కొద్దిసేపు. తర్వాత 3:51కి వాళ్ళ ఫాదర్ కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి నార్మల్గానే మాట్లాడుతూ 2 నిమిషాల్లో వచ్చేస్తున్నా అని చెప్పడం. ఇదంతా కూడా చూసినప్పుడు మనము ఈ 3:51కి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎందుకంటే అమ్మాయితో వాళ్ళ ఫాదర్ మాట్లాడాడు కాబట్టి అని మనం నిర్ధారించవచ్చు. 3:58కి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఈ 7 నిమిషాల్లో ఏదైనా జరిగి ఈ సీన్ను రీక్రియేట్ చేసి ఇక్కడ దీన్ని ఒక సెక్సువల్ అసాల్ట్ చేసి మర్డర్ చేసి ఈ వెహికల్ని తెచ్చి అక్కడ పెట్టి సీన్ను రీక్రియేట్ చేయడానికి 7 నిమిషాల్లో అసంభవం అని చెప్పేసి ఈ విచారణలో మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అయితే మనకి ఇండిపెండెంట్ విట్నెస్ రాములు ఎవరైతే తను ఈ సంఘటనను ఈ విధంగా ఆ రోజు చూశానో, వారిద్దరి మధ్య గొడవ అయింది, వాళ్ళ తర్వాత అమ్మాయికి హెల్ప్ కొరకు అరుస్తుంటే ఇతను లాగి వెనక సీట్లో వేసుకున్నాడు అని చెప్పిన విషయానికి సంబంధించినంత వరకు మనకు ఎలాంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ కూడా దొరకలేదు. అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. కేసు ఛార్జ్షీట్ అయ్యేంత వరకు కూడా కేసు దర్యాప్తులో ఉంటుంది కాబట్టి
ఇంకా ఎప్పుడైనా ఏదైనా సమాచారం వస్తే తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకొని కేసు ఇన్వెస్టిగేషన్ను ఆ డైరెక్షన్లో కూడా మనం అవసరమైతే ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికి ఉన్నటువంటి ఎవిడెన్స్ పైన మన ఇన్వెస్టిగేషను కంక్లూజను ఇది ఇచ్చే కేస్ ఆఫ్ యాక్సిడెంట్గా మనం నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు నేరస్తుడు ఈ భరత్ ఎవరైతే ఉన్నారో అతను తాగిన మైకంలో ఉన్నాడు. అతను పబ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఈ కామన్ ఫ్రెండ్స్ ఎవరున్నారో వారందరినీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా వారందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం, వాళ్ళ యొక్క వర్షన్స్ తీసుకోవడం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము భరత్ ఆ రోజు వడ్కా తాగాడు, ఒక ఫ్రెండ్ దగ్గర బీర్ తాగాడు, ఇంకో ఫ్రెండ్ దగ్గర విస్కీ తాగాడు. ఇట్లా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ పబ్లో తను డిఫరెంట్ ఆల్కహాల్స్ కన్జ్యూమ్ చేశాడు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళందరూ కూడా టెస్టిఫై చేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి తను ఈ అమ్మాయిని డ్రాప్ చేస్తా అని చెప్పేసి ఒక బాధ్యతను తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ సొనాలితో డ్రాప్ అవ్వాల్సి ఉండే, కానీ సొనాలి డ్రాప్ చేయకుండా తనే డ్రాప్ చేసే విధంగా అరేంజ్మెంట్ చేసుకోవడం ద్వారా తను ఒక బాధ్యతను తీసుకున్నట్లు, ఒక వ్యక్తిగా ఆ అమ్మాయి బాధ్యతను తను తీసుకున్నట్లు, తను బాధ్యతను తీసుకున్నప్పుడు తను డ్రాప్ చేసేటటువంటి సేఫ్గా డ్రాప్ చేసే బాధ్యత తనది. అయితే ఒక ఇంటాక్సికేషన్లో ఉండి ఈ వెహికల్ని డ్రైవ్ చేస్తూ ఒక 100 కిలోమీటర్ల స్పీడ్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ఈ అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళడం, ఆ తర్వాత ఆ డెడ్ ఎండ్లోకి వెళ్ళి అక్కడ కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాం అనేటువంటి ఒక ప్రిటెక్స్ట్తో ఈ యాక్సిడెంట్ డిలే అవ్వడం, తర్వాత తొందరగా మళ్ళీ కిందకు వచ్చేటటువంటి ప్రాసెస్లో ఇది యాక్సిడెంట్ జరగడం, ఈ అమ్మాయి చనిపోవడం చాలా దురదృష్టకరమైంది. అయితే ఈ అబ్బాయి ఇంటాక్సికేషన్లో డ్రైవ్ చేసి ఆమె మృతికి కారణం అయ్యాడు కాబట్టి తాగినప్పుడు డ్రైవ్ చేస్తే తప్పనిసరిగా యాక్సిడెంట్ అవుతుంది అనేది అందరికీ కామన్ నాలెడ్జి. కాబట్టి అలాంటి నాలెడ్జ్ తోటే తను ఈ వెహికల్ డ్రైవ్ చేయడం, ఈ అమ్మాయి యొక్క బాధ్యతను తీసుకోవడం, డ్రాప్ చేస్తాననే బాధ్యత, ఆ తర్వాత తను చనిపోవడం, ఇది చాలా దురదృష్టకరం. అందుకొరకు ఇతన్ని ఈ భరత్ని సెక్షన్ 304 పార్ట్ 2 ఐపీసీ కింద ప్రాసిక్యూట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. దిస్ ఈస్ ది కంక్లూజన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. వీళ్ళు ఒక పార్టీలో కలవడం జరిగింది. ఈ అవాస హోటల్లో ఒక పార్టీ జరిగినప్పుడు దాంట్లో కలవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా కాన్వర్జేషన్స్, ఒకరికొకరు ఇంటిమేట్గా తెలిసినటువంటి విషయం క్లియర్గా తెలుస్తుంది. 9 months అవుతుంది. అన్ఫార్చునేట్లీ అదే అక్కడ ఇష్యూ అన్నట్లు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. ఈ అబ్బాయి నేను అక్కడ డ్రాప్ చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ కంట్లో పడకూడదు అనేది ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్. సో దాంట్లోనే ఈ సమస్య ఎదురైంది అన్నట్లు మనకి. అంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనకి రకరకాల యాంగిల్స్లో సాక్ష్యాలు వస్తుంటాయి, రకరకాల వర్షన్స్ వస్తుంటాయి. ఏదైనా కానీ మనం విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్, కొరాబరేటివ్ ఎవిడెన్స్, సాక్ష్యాల ఆధారాలకు అనుగుణంగానే మనం ఎప్పుడైనా కానీ ఈ ఫైనలైజేషన్ ఆఫ్ ది కేసెస్ చేస్తాం. కాబట్టి ఈ కేసులో కూడా రాములు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మనం పరిగణలోకి తీసుకున్నాం, కానీ దానికి కావాల్సినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఎక్కడా కూడా రాలేదు. అంటే 12 o'clock pubs music should be off. 1 o'clock we are asking them to physically close. That is the rule. And అది ఎక్కడైతే వైలేట్ చేస్తున్నారో మేము వీడియోగ్రాఫ్ తీసి ఆధారాలతో సహా మనం కోర్టులో ఛార్జ్షీట్ చేస్తున్నాం. 2 రోజుల క్రితమే ఒక పబ్బు ఓనర్కి, మేనేజర్కి 3 days జైలు శిక్ష పడ్డం, వాళ్ళని జైల్లో కూడా తీసుకుపోయి పెట్టడం జరిగింది 2 రోజుల క్రితమే. అంతకుముందు కూడా 2 ఎస్టాబ్లిష్మెంట్స్ పైన 3 రోజులు జైలు శిక్ష పడడం, వాళ్ళని కూడా జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఇది వైలేషన్స్ అనేది అప్పుడప్పుడు సహజంగా చేస్తూ ఉంటారు. బట్ చట్ట ప్రకారం అందరూ కూడా నడుచుకుంటే బాగుంటుంది. లేదు అంటే చట్ట ప్రకారం మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ భరత్ అనే అతని పైన కొన్ని నెలల క్రితం, అంటే దాదాపు 1 సంవత్సరం క్రితము సేమ్ హోటల్లో, అవాసా హోటల్లో అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ పైన బెట్టింగ్ చేసి 2 groups
కొట్టుకున్న తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు మన ఏరియాలో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఏరియాలో వచ్చి రీగ్రూప్ అయ్యి మళ్ళీ ఒకరికొకరు ఫోన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కొట్టుకొని చేసి ఒక బాటిల్ విసిరేసుకున్నారని తెలిసినప్పుడు ఆ సంఘటనలో 2 గ్రూప్స్ వాళ్ళు కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయినా కానీ మా నోటీస్కి వచ్చినప్పుడు మా డీసీపీ గారు 2 పార్టీలపైన అక్కడ కేసు పెట్టడం, మన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత వాళ్ళు ఆ రోజు జరిగినటువంటి సంఘటనని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయినప్పటికీ బోత్ పార్టీస్ దాన్ని రికార్డ్ మీదకి తీసుకొచ్చాం. కాబట్టే ఈరోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఇతనికి పాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి మనకి ఈరోజు తెలిసింది. నో కామెంట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయిని కారులో నుంచి మన వాళ్ళు ఈ పెట్రోల్ కార్ 1 ఆఫీసర్స్ బయటికి తీసినప్పుడు తన సీట్లో వెనకకు ఒరిగి ఉన్నప్పుడు షీ వాజ్ గ్రాస్పింగ్ ఫర్ బ్రీత్, అంటే ఇట్లా శ్వాస తీసుకుంటుంది, లాంగ్ బ్రెత్. తర్వాత తను అక్కడ పడుకోబెట్టినప్పుడు కూడా శ్వాస తీసుకుంటుంది. మా సబ్ ఇన్స్పెక్టర్ చెక్ చేశాడు, షీ వాజ్ అలైవ్. కానీ అన్ఫార్చునేట్లీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపలనే she was no more. కరెక్ట్. కానీ మనము ఏంటంటే ఈ యాక్సిడెంట్ కేసెస్లో వీలైనంత వరకు డాక్టర్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే మనము ఈ అంబులెన్స్లో మనం పడుకోబెట్టి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అగ్రవేట్ అవ్వవు అన్నట్లు, అది సైంటిఫిక్గా మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకే ఈ 108 డెడికేటెడ్ సర్వీసెస్ మనం పెట్టడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా అది డిలే అవుతుందని చెప్పేసి పెట్రోల్ కార్లో ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చింది మన వాళ్ళు పోలీస్ అరైవల్ 4:10. వీళ్ళు ఆ అమ్మాయి కొంచెము మంచి పర్సనాలిటీ ఉంటుంది. తర్వాత ఆ కారు లోపల ఆ కాలు లెఫ్ట్ డోర్కి ఈ సీట్కి మధ్యలో ఇరుక్కొని పోయింది. ఈ అమ్మాయిని బయటికి తీయడానికి కొంత టైం పట్టింది. వీళ్ళు ముగ్గురు ఆ ఎక్యూజ్డ్ భరత్ వీళ్ళందరూ కలిసి తీయలేకపోయారు. తర్వాత వాచ్మెన్ కూడా పిలుచుకొచ్చారు అన్నట్లు, మళ్ళీ పిలుచుకొచ్చి కొంత ఎఫర్ట్ చేసి బయటికి తీయాల్సి వచ్చింది. అక్కడ కొంత టైం పట్టింది మనకి. డ్రంక్ డ్రైవ్ ఎవరు కూడా చేయకూడదు, ఇది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. డ్రంక్ డ్రైవ్ చేస్తే తప్పనిసరిగా శిక్ష పడుతుంది. 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష వేస్తున్నారు. మళ్ళీ రిపీట్గా చేసిన వాళ్ళందరికీ కూడా నెలల తరబడి జైలు శిక్షలు పడుతున్నవి. ఇదే కాకుండా డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే అందరికీ కూడా ఇదే విధంగా 304 Part 2 పెట్టడం జరుగుతుంది. ఇది 10 సంవత్సరములు జైలు శిక్ష అర్హులు అవుతారు. కాబట్టి ఎందుకంటే మనం తాగిన తర్వాత డ్రైవ్ చేసినప్పుడు తప్పనిసరిగా యాక్సిడెంట్ అవుతుంది అనేది అందరికీ కూడా ఇది కామన్ నాలెడ్జ్. కాబట్టి నోయింగ్లీ వెల్ దట్ హిస్ యాక్షన్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు ది డెత్ ఆఫ్ ది ఇండివిజువల్స్, హీ అండర్టేక్స్ ది డ్రైవింగ్ ఇన్ ఇంటాక్సికేషన్. కాబట్టి ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది, పెనల్ సెక్షను. కాబట్టి ఇప్పటి నుండి ప్రతి యాక్సిడెంట్ కేసులో కూడా డ్రైవర్ ఇంటాక్సికేషన్లో ఉంటే ఇదే సెక్షన్ అప్లై చేయమని చెప్పి కూడా ఒక సర్క్యులర్ ఇవ్వబోతున్నాము సిటీ పోలీస్ అధికారులందరికీ కూడా. అంటే తగిన సాక్ష్యాధారాలు దొరికినప్పుడు మనం ఆలోచిస్తాం. ఎందుకంటే మనము ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఫ్రీగా సాక్షులు ముందుకు వచ్చి సమాచారం ఇస్తేనే మనం నేర పరిశోధనలో ఎప్పటికీ కూడా సమాజం యొక్క సపోర్ట్ మనకు ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. కాబట్టి ఎవరో ఒక్కరు పొరపాటు చేసినటువంటి విషయంలో మనం ఎక్స్ట్రీమ్గా ఆలోచించకుండా ఓవరాల్గా లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్టిగేషన్స్, కేసు విచారణలు, సమాజం యొక్క సపోర్టు, వారి యొక్క పార్ట్నర్షిప్ ఉండాలి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. విచారణ చేసినప్పుడు తను స్టార్ట్ చేసిన తర్వాత 0 నుంచి 3rd గేర్కి డైరెక్ట్ వెళ్ళిపోయాడు అన్నట్టు. దట్ ఈస్ 1st, 2nd, 3rd కి ట్రాక్ చేసేసాడు ఎట్ ఏ టైం. సో దట్ ఈస్ ద స్పీడ్ at which they wanted to go.
మేబీ బికాస్ వీళ్ళు చెప్పే ఇతను ఎక్యూస్డ్ నేరస్తుడు చెప్పేదాని ప్రకారం వాళ్ళ ఫాదర్ ఫ్లాట్లో ఉంటాడు, అతను కిందకు వచ్చి బాల్కనీకి వచ్చి బయటికి వచ్చే లోపల మనం అక్కడ డ్రాప్ చేయాలి అని చెప్పి ఆ రిక్వైర్మెంట్ ఉన్నది అని చెప్పేసి ఎక్యూస్డ్ వర్షన్.